ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. మనకు ఇండియన్ రైల్వేలో టికెట్ కలెక్టర్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది ఎప్పుడు వస్తుంది బ్రో, దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని అయితే మాకు చెప్పండి అని చెప్పేసి చాలామంది అయితే కామెంట్ అయితే చేస్తున్నారండి. సో మీ అందరి కామెంట్ మేరకు నేను ఈ ఆర్ఆర్బీ టికెట్ కలెక్టర్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని తెలుసుకొని నోటిఫికేషన్ అనేది మనకి ఎప్పటి వరకు వస్తుంది, అదేవిధంగా ఇంతకుముందు నోటిఫికేషన్ అనేది ఎప్పుడు వచ్చింది, మొత్తంగా వేకెన్సీస్ అనేవి ఎన్ని ఉన్నాయి, సెలెక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, దీనికి మీరు చదవాల్సినటువంటి బుక్స్ ఏంటి, అదేవిధంగా సిలబస్ ఏంటి అని చెప్పేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని నేను మీకు వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఫ్రెండ్స్, మీరు వీడియోని ఇంటి వరకు చూసిన తర్వాతనే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ అయితే చేయండి. అయితే రైల్వేలో మనం టికెట్ కలెక్టర్ నోటిఫికేషన్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకి 2011-2012 సంవత్సరం టైంలో మనకి నోటిఫికేషన్ అయితే వచ్చింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ టీసీకి సంబంధించినటువంటి భర్తీ అయితే మనకు జరగలేదండి. అయితే ఈ టికెట్ కలెక్టర్ రిక్రూట్మెంట్ అనేది మనకి ఎప్పుడు బయటపడింది అని చూసుకున్నట్టయితే 2018లో మనకు ఆర్ఆర్బీ గ్రూప్ సి నోటిఫికేషన్, ఎన్టీపీసీ నోటిఫికేషన్స్ రిలీజ్ అయినప్పుడు దీనికి సంబంధించినటువంటి వేకెన్సీస్ని, దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా వెయ్యాలి అని చెప్పేసి అప్పుడైతే మనకు తెర మీదకైతే వచ్చింది. ఆర్ఆర్బీ గ్రూప్ సి, ఎన్టీపీసీ నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు దీనికి సంబంధించినటువంటి ఖాళీల గురించి అయితే మేము ఒక కమిటీని అయితే వేశాము. సో ఆ కమిటీ మేరకు వేకెన్సీ అయితే ఎన్నైతే వస్తాయో దాన్ని మొత్తం కలుపుకొని అయితే మేము రిక్రూట్మెంట్ నేస్తాము అని చెప్పేసి మనకు అప్పుడు బోర్డు చెప్పడం అయితే జరిగింది. సో ఏదేమైనప్పటికీ మనకు మొత్తంగా వేకెన్సీస్ వచ్చేసి 3000 వరకు అయితే వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి అప్పుడు ఆ కమిటీ అయితే ఒక నివేదిక ఇవ్వడం అయితే జరిగిందండి. సో మొత్తంగా ప్రజెంట్ చూసుకున్నట్టయితే మనకు 3000 వరకు అయితే వేకెన్సీ అయితే ప్రజెంట్ మనకి 2022 సంవత్సరంలో భర్తీ అయితే అవుతాయన్నమాట. సో 3000 కాదు, దీనికంటే వేకెన్సీస్ కూడా ఎక్కువ ఉండే అవకాశం అయితే ఉంటుంది. బట్ ఒక విషయం ఏంటి అంటే ఈ 2022 సంవత్సరంలో ఖచ్చితంగా ఈ ఆర్ఆర్బీ టికెట్ కలెక్టర్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది 100% అయితే రిలీజ్ అయితే అవుతుందన్నమాట. సో ఎందుకోసం నేను ఈ మాట చెప్తున్నా అంటే రైల్వేలో మనకి అతిగా అవసరం ఉన్నటువంటి పోస్ట్ ఏది అంటే అది రైల్వే టికెట్ కలెక్టర్ అని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ ఇది నీడ్ అన్నమాట. అక్కడ నేను అందులో వర్క్ చేసే డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడిన తర్వాత నేను వీడియోతో చేస్తున్నాను. సో ఈ టికెట్ కలెక్టర్ నోటిఫికేషన్ అనేది ఖచ్చితంగా ఈ 2022 సంవత్సరంలో భర్తీ అయితే చేస్తారు అని చెప్పేసి నాకైతే వాళ్ళు సమాధానం అయితే ఇచ్చారు. సో మొత్తంగా వేకెన్సీస్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకి 3000 వరకు అయితే వేకెన్సీ అయితే ఉన్నాయండి. మరి ఈ నోటిఫికేషన్ మనకి 2022 సంవత్సరంలో ఎప్పటి వరకు వస్తుంది అని చూసుకున్నట్లయితే ప్రజెంట్ మనకు రైల్వేలో గ్రూప్ డీకి సంబంధించినటువంటి, అదేవిధంగా ఎన్టీపీసీకి సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్రాసెస్ అయితే నడుస్తుంది. అవి అయిపోయిన తర్వాత మనకు ఫస్ట్ వచ్చే నోటిఫికేషన్ అయితే ఇదే అన్నమాట. దీని తర్వాతనే మనకు నెక్స్ట్ రైల్వే పోలీస్కి సంబంధించిన ఆర్పీఎఫ్ నోటిఫికేషన్ అయితే మనకు రిలీజ్ అయితే అవుతుందన్నమాట. సో ఆస్పిరెంట్స్ మీ యొక్క ప్రిపరేషన్ మాత్రం మీరు కంటిన్యూస్లోనే ఉంచండి. ఒకవేళ మీరు ప్రిపరేషన్ ఆపేసినట్లయితే ఇప్పుడే ప్రిపరేషన్ అయితే మొదలు పెట్టండి. ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అయితే అంటే మీకు ఏమీ రాదు. ఇప్పటి నుంచే ప్రిపేర్ అయితే మాత్రం మీకు ఉద్యోగం వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మీకు కొత్తగా చెప్పనక్కర్లేదు, ప్రజెంట్ మన దగ్గర ఉన్నటువంటి కాంపిటీషన్ ఎంత హైగా ఉందో ఈ కాంపిటీషన్కి తగ్గట్టు మీరు ఉద్యోగం సాధించాలంటే మీరు ఏ రేంజ్లో కష్టపడాలనో ఒక్కసారి అయితే మీరే ఆలోచించండి. అయితే దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ సెలెక్షన్ ప్రాసెస్ ఏంటి, అదేవిధంగా ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అని చెప్పేసి నేను మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో వీడియోని అయితే జాగ్రత్తగా చూడండి. దీనికి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ గురించి చూసుకున్నట్టయితే 18 నుంచి 30 సంవత్సరాల వరకు ఉన్న ప్రతి ఒక్కరైతే అప్లై అయితే చేసుకోవచ్చు అండి. ఇక్కడ ఎస్సీ ఎస్టీ కేటగిరీస్ వారికి 18 నుంచి 35 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళందరూ అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 18 నుంచి 33 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళందరూ అప్లై చేసుకోనికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక దీనికి క్వాలిఫికేషన్ గురించి చూసుకున్నట్టయితే ఇంటర్మీడియట్ పాస్ అయిన ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుందండి. సో కేవలం మీరు ఇంటర్ పాస్ అయితే సరిపోతుందన్నమాట. ఇదొక విషయం అయితే గమనించండి. ఇక సెలెక్షన్ ప్రాసెస్ గురించి మాట్లాడుకున్నట్టయితే మొదటగా మీకు ఎగ్జామ్ అయితే ఉంటుందండి. ఈ ఎగ్జామ్ కూడా మీకు ఆన్లైన్లోనే ఉంటుంది. సో మొదటి ఎగ్జామ్ వచ్చేసి ప్రిలిమ్స్ అనమాట. ఈ ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మెయిన్స్ ఉంటుంది. ఈ మెయిన్స్ అయిపోయిన తర్వాత మీకు నెక్స్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అని చెప్పేసి ఉంటుంది, పీఈటీ. దీని తర్వాత మీకు మెడికల్ టెస్ట్ అయితే ఉంటుందండి. ఈ మెడికల్ టెస్ట్ అయిపోయిన తర్వాత మీకు పర్సనల్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. ఇంటర్వ్యూ అంటే ఏం లేదు, మీకు డాక్యుమెంట్స్ని వెరిఫికేషన్ అయితే చేస్తారు. ఈ విధంగా మీకు సెలెక్షన్ ప్రైస్ అయితే ఉంటుంది. ఇందులో మొదటగా చూసుకున్నట్టయితే మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటే సిబిటి ఆన్లైన్లోనే ఉంటుంది. సిస్టమ్ ముందరని ఎగ్జామ్, ఎటువంటి పేపర్ మీద రాసే ఎగ్జామ్ అయితే ఉండదు, ఆన్లైన్లోనే ఉంటుంది. దాన్ని సిబిటి ఎగ్జామ్ అయితే అంటారు. మొదటగా ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఈ ప్రిలిమ్స్ ఎవరైతే క్వాలిఫై అవుతారో ఈ క్వాలిఫై అయిన వాళ్ళకి నెక్స్ట్ మెయిన్స్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఈ మెయిన్స్లో మంచి మార్క్స్ వచ్చిన వాళ్ళకి నెక్స్ట్ పీఈటీకి అయితే పిలుస్తారు. ఈ పీఈటీలో కూడా క్వాలిఫై అయిన వాళ్ళకి నెక్స్ట్ మెడికల్ చేసేస్తారు. మెడికల్ చేసేసి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మీకు ఉద్యోగాన్ని ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా అయితే మనకు సెలెక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే మనకు నెగిటివ్ మార్కింగ్ అని చెప్పేసి ఇక్కడ ఉంటుందండి. నెగిటివ్ మార్క్ వచ్చేసి 1/3 నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. అంటే 3 తప్పులకి 1 మార్క్ అయితే ఎగిరిపోతుంది. అందుకే మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు చాలా జాగ్రత్తగా రాయాల్సి అయితే ఉంటుంది. ఈ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ పీఈటీ అయితే ఉంటుందండి. ఈ పీఈటీ అంటే మీకు రన్నింగ్ అయితే ఉంటుంది.
అయితే మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే టికెట్ కలెక్టర్ అనే వరకంటే ఇక్కడ ఫిజికల్ టెస్ట్ అయితే ఉండదు. కాకపోతే ఏంటి అంటే మనకు రీసెంట్గా 2018లో నోటిఫికేషన్ వచ్చినప్పుడు సో అక్కడ పాయింట్స్ మెన్ ఏదైతే ఉంటుందో వాళ్ళకైతే ఫిజికల్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తున్నారు. ఈ పీటీ ఎట్లా ఉంటుందంటే మేల్ వాళ్ళకి 1 కిలోమీటర్ రన్నింగ్ అయితే ఉంటుందండి. దీనికి సమయం వచ్చేసి 4 నిమిషాల 15 సెకండ్ల సమయం అయితే ఉంటుంది. ఇక ఫీమేల్ వాళ్ళకి చూసుకున్నట్టయితే 400 మీటర్స్ రన్నింగ్ అయితే ఉంటుంది. దీనికి 3 నిమిషాల 10 సెకండ్ల సమయం అయితే ఉంటుంది. అయితే మీరు గమనించాల్సింది ఏంటంటే ఇది ఖచ్చితంగా దీనికి ఉంటుందా ఉండదా అని చెప్పేసి అయితే గ్యారంటీ అయితే లేదు. బట్ ఇది వరకు ఉన్నటువంటి నోటిఫికేషన్ ఏదైతే ఉందో అంటే ఇంతకుముందు వచ్చినటువంటి నోటిఫికేషన్లో ఎప్పుడు కూడా వీళ్ళు ఈ ఫిజికల్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేయలేదు. అయితే ప్రజెంట్ కొత్తగా నోటిఫికేషన్ వస్తే కనుక దీంట్లో కండక్ట్ చేస్తామని మాత్రమే వాళ్ళు చెప్పారు. వాళ్ళు చెప్పినటువంటి ఇన్స్ట్రక్షన్ మేరకు పీఈటీ అని చెప్పేసి అయితే ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు అందులో మెన్షన్ అయితే చేశారు. ఆ పీఈటీని బట్టి చూసుకున్నట్టయితే ఇక్కడ మీరు జాగ్రత్తగా చూసుకోవచ్చు. ఇక్కడ ఇండియన్ రైల్వే ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ దీని మట్టుకు చూసుకుంటే మనకు ఇదే విధంగా ఫిజికల్ అయితే ఉంటుందన్నమాట. సో ఇది ఖచ్చితంగా మ్యాండేటరీనా కాదా అని చెప్పేసి మనకు అఫీషియల్గా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా అయితే తెలుస్తుంది. నేను ఎందుకోసం ఈ విషయాన్ని చెప్తున్నా అంటే ఇంతకుముందు మనకు పాయింట్స్ మెన్ అని చెప్పేసి ఉంటుండే దానికైతే ఎటువంటి ఫిజికల్ టెస్ట్ అయితే ఉండకపోతుండే. అయితే దానికి రిక్రూట్మెంట్ అయితే జరిగింది. ఆ రిక్రూట్మెంట్ జరిగినప్పుడు మాత్రం వాళ్ళకి ఇదే విధంగా ఫిజికల్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం అయితే జరిగింది అనమాట. సో ఇదే విధంగా చూసుకున్నట్టయితే ఈ కమర్షియల్ డిపార్ట్మెంట్కి కూడా సో ఫిజికల్ టెస్ట్ కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ ఫిజికల్ టెస్ట్ని కనుక కండక్ట్ చేస్తే సో ఇదే విధంగా ఫిజికల్ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. మీకు ఎవ్వరు కూడా ఇంత డెప్త్గా సమాచారం అయితే చెప్పారండి. కేవలం మీకు ఇక్కడ పీఈటీ ఉంటుందని మాత్రమే చెప్తారు. బట్ ఇన్ డెప్త్ సమాచారం అయితే మీకు ఎక్కడ దొరకదు. ఎందుకోసం అంటే నేను చాలామందికి అడిగి డిపార్ట్మెంట్లో కాల్ చేసి చాలామందికి అడిగి తెలుసుకున్న తర్వాతనే నేను మీకు వీడియో అయితే చేస్తున్నాను అనమాట. ఈ ఫిజికల్ టెస్ట్ని ఎవరైతే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తారో వాళ్ళకి నెక్స్ట్ మెడికల్ టెస్ట్ అయితే ఉంటుందండి. ఆ మెడికల్ అనేది కూడా పెద్దగా ఏమి ఉండదు, మీరు వర్రీ కాకండి. జస్ట్ బ్లడ్ టెస్ట్ చేసేసి కొంచెం సైట్ని కూడా చెక్ చేస్తారంట. అదేం పెద్ద మ్యాండేటరీ ఏం కాదు. ఇక దీని తర్వాత చూసుకున్నట్టయితే మీకు పర్సనల్ ఇంటర్వ్యూ అయితే ఉంటుందన్నమాట. ఈ ఇంటర్వ్యూ అంటే ఏంటి అంటే మీకు డాక్యుమెంట్స్ మొత్తాన్ని వెరిఫై అయితే చేస్తారు. సో ఈ విధంగా అయితే మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఎగ్జామ్కి సిలబస్ ఏముంటుంది ఏంటి అని చూసుకున్నట్లయితే జనరల్ అవేర్నెస్ నుంచి 25 క్వశ్చన్స్ ఉంటాయి, 25 మార్క్స్ ఉంటాయి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి మనకు 15 క్వశ్చన్స్ ఉంటాయి, 15 మార్క్స్ అయితే ఉంటాయి. అదేవిధంగా అర్థమెటిక్ నుంచి మనకు 20 క్వశ్చన్స్ ఉంటాయి, 20 మార్క్స్ అయితే ఉంటాయి. అదేవిధంగా టెక్నికల్ సబ్జెక్ట్ అని చెప్పేసి ఒకటి ఉంటుందండి. దానికి సంబంధించినటువంటి సిలబస్ కూడా నేను చెప్తాను, జాగ్రత్తగా చూడండి. సో దీని నుంచి మనకు మొత్తంగా 30 క్వశ్చన్స్ ఉంటాయి, 30 మార్కులు అయితే ఉంటాయి. అదేవిధంగా జనరల్ సైన్స్ నుంచి మనకి 30 క్వశ్చన్స్ ఉంటాయి, 30 మార్కులు అయితే ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ మొత్తంగా చూసుకుంటే 120 క్వశ్చన్స్ అయితే ఉంటాయండి. 120 క్వశ్చన్స్ గాను 120 మార్కులు అయితే ఉంటాయి. సో దీనికి డ్యూరేషన్ వచ్చేసి మనకు మొత్తంగా 90 నిమిషాల సమయం అయితే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ సిలబస్ గురించి మాట్లాడుకున్నట్టయితే జనరల్ అవేర్నెస్ నుంచి మీకు ఏమేమి టాపిక్స్ వస్తాయి, ఏ టాపిక్ నుంచి క్వశ్చన్స్ వస్తాయో సో మీరు ఇక్కడ జాగ్రత్తగా చదువుకోండి. దీన్ని స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి, ఓకేనా? స్క్రీన్ షాట్ తీసుకొని ఒక్కో టాపిక్ని చదివే ప్రయత్నం అయితే చేయండి. సో ఇదంతా చూసుకున్నట్టయితే మనకు ఈ జనరల్ అవేర్నెస్ నుంచి మీరు మెయిన్గా ఈ 15 టాపిక్స్ చదివారంటే మీకు సరిపోతుందండి. ఇక నెక్స్ట్ జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి చూసుకున్నట్టయితే మొత్తంగా మీరు ఈ టాపిక్స్ అయితే చదవాల్సి అయితే ఉంటుంది. సో జాగ్రత్తగా చూడండి. దీన్ని మీరు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి, ఓకేనా? స్క్రీన్ షాట్ తీసుకొని అయితే మీ దగ్గర అయితే పెట్టుకోండి. ఈ జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి మొత్తంగా ఈ 12 టాపిక్స్ని అయితే జాగ్రత్తగా చదువుకోండి. ఇక దీని తర్వాత నెక్స్ట్ ఆర్థమెటిక్ నుంచి చూసుకున్నట్టయితే మీరు ఈ టాపిక్స్ అయితే చదవాల్సి అయితే ఉంటుంది. సింపుల్గానే ఉంటుందండి. మొత్తం మీకు ఆర్థమెటిక్ అంటే పెద్ద హెవీగా ఏమి ఉండదు. సింపుల్ ఇంట్రెస్ట్ అని, అదేవిధంగా డిస్కౌంట్స్, యావరేజెస్, ఇక్కడ మీకు క్వశ్చన్స్ కూడా బేసిక్ క్వశ్చన్సే ఉంటాయి. మరీ డెప్త్ క్వశ్చన్స్ అంటే మీకు ఇక్కడ ఏమైతే ఉంటాయి. సో మొత్తంగా 21 టాపిక్స్ చదువుకున్నారంటే మీకు ఆర్థమెటిక్ నుంచి సరిపోతుంది. ఇక దీని తర్వాత టెక్నికల్ సబ్జెక్ట్ అని చెప్పేసి ఒకటి ఉంది కదా. ఈ టెక్నికల్ సబ్జెక్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఏమేమి టాపిక్ చదవాలి ఏంటి అని చెప్పేసి వాళ్ళు ఇక్కడ మెన్షన్ అయితే చేశారు. మొత్తంగా మీకు ఈ 12 సబ్జెక్టులు అయితే జాగ్రత్తగా చదువుకోండి, ఓకేనా? జాగ్రత్తగా చూడండి, స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకొని చదివే ప్రయత్నం చేయండి. ఇక దీని తర్వాత చూసుకున్నట్టయితే నెక్స్ట్ మీకు రీజనింగ్ నుంచి అండి. రీజనింగ్ నుంచి కూడా మొత్తంగా మీకు ఈ టాపిక్స్ చదివితే సరిపోతుంది. మొత్తంగా 21 టాపిక్స్ ఉన్నాయి, 21 టాపిక్స్ని అయితే జాగ్రత్తగా చదువుకోండి, ఓకేనా? ఈ రీజనింగ్ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టయితే మీకు జనరల్ సైన్స్ అన్నమాట. ఈ జనరల్ సైన్స్లో ఫిజిక్స్ నుంచి అయితే మీకు ఈ టాపిక్స్ అయితే చదవండి. కెమిస్ట్రీ నుంచి మీరు ఈ టాపిక్స్ చదివితే సరిపోతుందండి. ఈ కెమిస్ట్రీ తర్వాత నెక్స్ట్ వచ్చేసి బయాలజీ అన్నమాట. ఈ బయాలజీ నుంచి కూడా మొత్తంగా మీరు ఈ 7 టాపిక్స్ చదివారంటే సరిపోతుంది. సో మొత్తంగా మీకు సిలబస్ వచ్చేసి నేను చెప్పినటువంటి ఈ టాపిక్స్ని కనుక మీరు చదివారంటే మీకు 120కి మంచి స్కోర్ చేసే అవకాశం అయితే ఉంటుందండి. సబ్జెక్టు విషయంలో మాత్రం మీరు 80% కాంప్రమైజ్ అయితే అవ్వకండి. దీని తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే బెస్ట్ బుక్స్ గురించి కూడా నేను మీకు ఎప్పుడు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను, జాగ్రత్తగా చూడండి. ఇక జనరల్ నాలెడ్జ్ చూసుకున్నట్లయితే నా సజెషన్ వచ్చేసి ల్యూసెంట్కి సంబంధించినటువంటి బుక్ అయితే ఉంటుంది. ఈ ల్యూసెంట్ జనరల్ నాలెడ్జ్ బుక్ని తీసుకునే ప్రయత్నం చేయండి. ఇక అర్థమెటిక్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీనికి మీకు అర్థమయ్యే ఏ బుక్ తీసుకున్నా సరిపోతుంది. నాకు అడిగితే నేను ఇచ్చే సజెషన్ ఏంటి అంటే ఆర్ఎస్ అగర్వాల్ ఇస్ ద బెస్ట్ అంట. ఇక రీజనింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే హరియంత్ పబ్లికేషన్ వల్ల రీజనింగ్ బుక్ తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక జనరల్ సైన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ కూడా మీరు ల్యూసెంట్కి సంబంధించినటువంటి
బుక్స్ అయితే మీకు దొరుకుతాయి. సో వీళ్ళే తీసుకునే ప్రయత్నం చేయండి. నేను ఎందుకు ల్యూసెంట్ బుక్ని రిఫర్ చేస్తున్నా అంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఏదైతే ఇంపార్టెంట్ ఉంటుందో దాన్ని ఫోకస్ చేసి అయితే వాళ్ళు అక్కడ డిస్ప్లే చేస్తారండి. సో అందుకోసమే ల్యూసెంట్ బుక్ ఇస్ ద బెస్ట్ బుక్ అని చెప్పేసి నేనైతే అంటా. ఇక ఈ టెక్నికల్ సబ్జెక్ట్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీనికి మీరు చంద్ పబ్లికేషన్కి సంబంధించినటువంటి ఒక బుక్ అయితే దొరుకుతుంది. సో దాన్ని తీసుకొని ప్రిపేర్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. ఇవన్నీ మీకు అమెజాన్లో కూడా అవైలబుల్గా ఉంటాయండి. మీరు చదువుకోవాలి అనుకుంటే మీరు అక్కడికి వెళ్ళి కూడా వీటిని తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. అదేవిధంగా ఇంత డెప్త్ అవసరం లేదు, మేము నార్మల్గానే చదువుకుంటాము అనుకుంటే మీ దగ్గరలో బుక్ స్టాల్లో మీకు దీనికి సంబంధించినటువంటి బుక్స్ కూడా దొరుకుతాయి. మీరు వాటిని తీసుకుని ప్రిపేర్ అయినా కూడా సరిపోతుంది. బట్ నా సజెషన్ ఏంటంటే ల్యూసెంట్కి సంబంధించినటువంటి బుక్ తీసుకుని ప్రిపేర్ అయితే కొంచెం బెటర్గా అయితే ఉంటుంది. ఇక దీనికి సాలరీ స్ట్రక్చర్ ఎట్లా ఉంటుందో చూసుకున్నట్టయితే ఉద్యోగం వచ్చిన తర్వాత మీకు ప్లేస్మెంట్ అయితే ఇస్తారు కదా, మీకు పోస్టింగ్ అయితే ఇస్తారు కదా. మీకు పోస్టింగ్ ఇచ్చే సిటీస్ అనేవి 3 కేటగిరీస్గా అయితే ఉంటాయండి. ఒకటి ఎక్స్ జోన్ అని, అదేవిధంగా వై జోన్ అని, దాంతోపాటు జెడ్ జోన్ అని చెప్పేసి మనకైతే ఉంటుంది. ఈ ఎక్స్లో చూసుకున్నట్టయితే మీకు అన్ని అలవెన్స్లతో కలుపుకొని ఇంచుమించు మీకు 35,000 వరకు అయితే సాలరీ అయితే ఉంటుందండి. ఇక ఈ వై క్లాస్ సిటీ చూసుకున్నట్టయితే 31,000 అని చెప్పేసి, జెడ్ క్లాస్ సిటీ చూసుకున్నట్టయితే 29,000 వరకు అయితే మీకు సాలరీ అయితే ఉంటుంది. అంటే అన్ని అలవెన్స్లు కలుపుకొని అయితే మీకు ఇంత సాలరీ అయితే వస్తుంది. సో రాను రాను సాలరీ అనేది మీకు మంచి హైక్ అయితే అవుతుంది. ఈ విషయంలో మీరు ఎటువంటి టెన్షన్ అయితే పడకండి. ఇక రైల్వేలో టికెట్ కలెక్టర్ గురించి చెప్పుకుంటే సాలరీ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే లేదన్నమాట. సో ఫ్రెండ్స్, ఇదన్నమాట రైల్వే టికెట్ కలెక్టర్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ గురించి మీకు పూర్తి సమాచారం అయితే చెప్పాను అనుకుంటున్నాను. ఈ 2022 సంవత్సరంలో వచ్చే నోటిఫికేషన్ కోసం మీరు ఇప్పటి నుంచే ముందస్తుగా ప్రిపరేషన్ని ప్లాన్ చేసుకొని చదువుతున్నట్లయితే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు మంచి స్కోర్ చేసే అవకాశం అయితే ఉంటుందండి. ఒకవేళ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నేను ప్రిపేర్ అవుతా అంటే మాత్రం వ్యర్థము, దానివల్ల మీకు ఎటువంటి ఉపయోగం అయితే లేదు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎవడైనా చదువుతాడు, బట్ నోటిఫికేషన్ రాకన ముందే మనకు ప్రిపరేషన్ కనుక మొదలు చేసినామంటే మనకు బెటర్గా ఉంటుంది. ఈ 2022 సంవత్సరము ఉద్యోగాల సంవత్సరం అని చెప్పేసి మర్చిపోకండి. నేను ఆల్రెడీ ఆర్పిఎఫ్ సంబంధించినటువంటి వీడియో కూడా చేశాను. దాని గురించి కూడా పూర్తిగా తెలుసుకొని మీ యొక్క ప్రిపరేషన్ అయితే హెవీగా అయితే చేసుకోండి. అదేవిధంగా మీకు ఇంకెలాంటి డౌట్స్ ఉన్నాయి కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అదేవిధంగా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్. జై భారత్.